ఒక 3 నెలల బాబుని మంచం మీద పడుకోబెట్టింది, నిద్రపోతున్నాడు. ఆవిడెళ్ళి బయట అంట్లు కడుక్కుంటా ఉంది. బాబు పడుకున్న మంచం కింద పిల్లి వచ్చింది. అబ్బాయి బాగున్నావు అని అడిగింది. పిల్లి తన భాషలో అంటే మ్యావ్ అంది. వీడికి అది అర్థం కాక ఈ పిల్లోడు ఏం చేస్తాడు, బాగున్నాను అంటాడా? 3 నెలల పిల్లోడు ఏం చేస్తాడు, క్యూని కేకేస్తాడు. కేకేసి ఏడవటం ప్రారంభిస్తాడు. ఏడవటం అంటే వాళ్ళ అమ్మని పిలవటం. అమ్మ ఇదేదో వచ్చింది, నన్ను పట్టుకెళ్ళడానికి అరుతుంది మనసు కింద, నువ్వు రా అని కేకలేసి ఏడుస్తున్నాడు. మాటలు రావుగా 3 నెలల పిల్లోడికి. వాళ్ళమ్మ అంట్లు కడిగేది, అంట్లు ఆడబడేసి పరుగును వచ్చి ఏం చేసేది, రాగానే 3 నెలల పిల్లోడిని చేతులు పట్టుకుని లేపిద్దా, లేపదు. చేతులు పట్టుకుని లేపితే లేత రెక్కలు కదా ఊడిపోతాయి. రాగానే పిల్లోడిని ఏం చేసింది, ఎడం చెయ్యి తల కింద వేసిద్ది, కుడి చెయ్యిని ఇలా నడుము కింద వేసిద్ది, ఇలా ఎత్తుకొని పిల్లోడిని ఇలా హత్తుకునిద్ది. అది ఆదరణ. ఎడమ చెయ్యి నీ తల క్రింద ఉంటుంది, కుడి చేతితో నీ నడుము కింద పెట్టి లేపి నేను అలా హత్తుకుంటాడు. అంటే నిన్ను ఆదరిస్తాడు. కన్యల మధ్యలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, వేదంలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, రోగాల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఎందులో ఈ బ్రతుకు, ఏంటిలో జీవితం, ఎవరి కోసం బ్రతకాలి, ఏదో ఓడి చేసుకుని చచ్చిపోతే మంచిది కదా అని అనుకుంటూ వేదన చెందుతూ ఆదరణ కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, జలధర వృక్షం అనేటువంటి యేసయ్య ఆయన నీడలో నిన్ను దాచి నిన్ను ఆదరించబోతున్నాడు. ప్రజలాడు హల్లెలూయా.